వెంకటాపురం అనే చిన్న గ్రామంలో పచ్చని పొలాలు, సాయంత్రం వేళలో ఎద్దుల గంటల శబ్దం, ఊరి మధ్యలో పెద్ద మర్రి చెట్టు. ఆ ఊరిలో ఇద్దరు ప్రేమికులు ఉంటారు, హరి మరియు ప్రియ. ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి చదివారు. ఆ స్నేహం నెమ్మదిగా ప్రేమగా మారింది. ప్రియ మంచి అమ్మాయి, ఇంట్లో పనులు చూసుకుంటుంది, తండ్రిని గౌరవిస్తుంది. కానీ హరి మాత్రం ఉదయం టీ షాప్ దగ్గర ఫ్రెండ్స్తో కూర్చోవడం, మధ్యాహ్నం క్రికెట్ ఆడటం, సాయంత్రం బైక్ మీద ఊరంతా రౌండ్లు వేయడం, ఏమాత్రం పని చేసేవాడు కాదు. ప్రియ తండ్రి రామయ్య కష్టపడి పనిచేసి సంపాదించే మనిషి. ఒకరోజు ప్రియ రామయ్యతో తన ప్రేమ గురించి చెప్పింది. నాన్న, నాకు హరి అంటే ఇష్టం. రామయ్య కొద్దిసేపు ఆలోచించి ఇలా అన్నాడు. అమ్మా ప్రియ, ప్రేమ తప్పు కాదు, కానీ అతను ఏం పని చేస్తాడు? ఇంకా పని మొదలు పెట్టలేదు నాన్న అని అంటుంది. రామయ్య కోపంగా, పని లేని వాడికి నా కూతురినివ్వను. జీవితంలో బాధలు వస్తే ప్రేమతో బతకలేరు, డబ్బు కూడా కావాలి అని కోపంగా అంటాడు. రామయ్య హరిని పిలిపించాడు. హరి, నా కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఒక షరతు. ఏమిటి మామయ్య? నువ్వు డబ్బు సంపాదించి నీ కాళ్ళపై నువ్వు నిలబడు, అప్పుడే ప్రియనిస్తాను అని అంటాడు. ఆ మాట హరికి గుండెల్లో బలంగా తగిలింది. ఆ రోజు నుంచి అతను ఆలోచనలో పడిపోయాడు. ఒకరోజు హైవే పక్కన బస్సులు, లారీలు ఆపి టీ తాగుతున్నారు. అక్కడ ఉన్న హరి అది గమనిస్తూ ఉంటాడు. అప్పుడు హరికి ఒక ఆలోచన వచ్చి, ఇక్కడ ఒక దాబా పెడితే బాగుంటుంది అని అనుకున్నాడు. తన అమ్మ దగ్గరున్న కొద్ది బంగారాన్ని అమ్మాడు. ఫ్రెండ్స్ సహాయంతో కొంత డబ్బు తీసుకున్నాడు. ఆ హైవేలో వెంకటాపురం డాబా అని ఒక చిన్న హోటల్ పెట్టాడు. మొదటి రోజు కస్టమర్లు లేరు. హరి నిరాశగా, ఇది కూడా ఫెయిల్ అయ్యేలా ఉంది అని అనుకుంటాడు. అప్పుడే ఒక లారీ డ్రైవర్ వచ్చాడు. అన్నా, చికెన్ బిర్యానీ ఉందా అని అడిగాడు. హరి వెంటనే ఉంది అన్నాడు. ఒక ప్లేట్ ఇవ్వమన్నాడు. హరి ఉత్సాహంగా ప్లేట్లో చికెన్ బిర్యానీ తీసుకొని వచ్చి ఇచ్చాడు. డ్రైవర్ చికెన్ బిర్యానీ తిని, వావ్, ఈ చికెన్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది, రేపటి నుంచి మా గ్యాంగ్ ఇక్కడికే వస్తాం అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల్లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కోసం హైవే మీద వెళ్లే వాళ్ళందరూ అక్కడే ఆగడం మొదలుపెట్టారు. హరి ఉదయం 5 గంటలకు లేచి రాత్రి 11 వరకు పని చేస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు ఊరంతా తిరిగే హరి ఇప్పుడు కష్టపడే వ్యాపారి అయ్యాడు. ఒకరోజు అతని పాత ఫ్రెండ్స్ వచ్చి, హరి క్రికెట్ ఆడదాంరా అని అడుగుతారు. హరి నవ్వుతూ, ఇప్పుడు బంతి కాదురా, బిర్యానీ తిప్పాలి అని అంటాడు. ప్రియ దూరం నుంచి హరిని చూసి సంతోషపడుతుంది. ఇది నా హరి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఆమె సీక్రెట్గా వచ్చి కస్టమర్లకు నీళ్లు కూడా ఇచ్చేది. ఒకరోజు రామయ్య హైవే మీదుగా వెళ్తున్నాడు. అక్కడ గుంపుగా ఉన్న జనాన్ని చూసి, ఏమిటిది అని అడిగాడు. అప్పుడు ఒక అతను, అయ్యా, వెంకటాపురం దాబా ఇది, ఇక్కడ బిర్యానీ చాలా ఫేమస్ అని అంటాడు. లోపలికెళ్ళి చూశాడు. హరి చెమటలు కారుస్తూ పని చేస్తున్నాడు. రామయ్య నిశ్శబ్దంగా నిలబడ్డాడు. రామయ్య దగ్గరకు వెళ్ళి, హరి కంగారు పడ్డాడు. మామయ్య. రామయ్య కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు. నువ్వు మారిపోయావు, నా కూతుర్ని సంతోషంగా చూసుకుంటావు అని అంటాడు. ప్రియని పిలిచి, హరితోనే నీ పెళ్ళి అని అంటాడు. ప్రియ ఆనందంతో ఏడుస్తుంది. పెళ్లి జరిగింది. దాబా ఇంకా పెద్ద హోటల్గా మారింది. ఊరిలో అందరూ చెబుతారు, ప్రేమ మనిషిని మార్చగలదు, కానీ కష్టం మాత్రం జీవితాన్ని నిలబెడుతుంది. కథలో నీతి: ప్రేమతో పాటు బాధ్యత ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది.